పార్టీ పెట్టి అంతంత మాత్రంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 3, 2, 1. ఇది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపేశారు. ఆ రోజు సిచ్యువేషన్ అంత ఎంకరేజింగ్ గా లేదు నిజం చెప్పాలంటే. ఆ రోజు నిజంగానే అప్పుడు వాక్యూమ్ లేదు, ఇప్పుడు వాక్యూమ్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే అల్లు అర్జున్ వచ్చేసి పార్టీలు పెడితే రెడ్ కార్పెట్ వేసే సిచ్యువేషన్ అయితే ఏపీలో లేదు. పోలరైజేషన్ ఆఫ్ కాపు ఓట్స్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వైసీపీ అంటే ఈ ప్రణాళిక ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. బట్ ఇది కేవలం ఊహాగానమా అనుకోవడానికి కూడా తీసిపడడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక వైసీపీ వెబ్సైట్లో చాలా హల్చల్ చేసే న్యూస్ కాబట్టి అస్సలేమీ మ్యాటర్ లేకపోతే ఇంత పొగ బయటకు వస్తుందా? అండ్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ మాటను పక్కన పెట్టి వస్తారా? అదే కుటుంబం నుంచి ఇద్దరు ఫిలిం సెలబ్రిటీస్ని ప్రజలు ఆమోదిస్తారా? ఇది కాకుండా కాపు ఓట్లు అనేవి ఒకసారి ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అల్లు అరవింద్ గారి పేరుని పరకాల ప్రభాకర్ గారు లిటరలీ టార్నిష్ చేశారు. ఆ తర్వాత సిచ్యువేషన్లో ఇప్పుడు అది వర్క్ అవుతుందా? సో దీని ప్రకారం మనం వేచి ఉండాలి. నా దృష్టిలో అయితే ఇది ఒక జస్ట్ రూమర్. ఐ డోంట్ థింక్ సో హీ విల్ ఎంటర్ పాలిటిక్స్. ఆయన ఆల్రెడీ హీజ్ ఇన్ అ హెవీ స్టార్డమ్. లిటరలీ నేషనల్ అవార్డ్ తీసుకొచ్చారు. హీజ్ ఇన్ అ హెవీ క్రేజ్ హీరో. సో ఇలాంటి తరుణంలో లాస్ట్ నడిచిన పుష్ప సినిమాలో ముఖ్యమంత్రి స్థానం గురించి ఆయన ప్రస్తావించారు కాబట్టి ఇలాంటి చర్చలు నడుపుతున్నారా కావాల్సిగా అన్న విషయంపైన ఇంకెవరికి క్లారిటీ లేదు. సో మీ ఒపీనియన్ చెప్పండి. ఒకవేళ అల్లు అర్జున్ పొలిటికల్ అరంగేట్రం చేస్తే అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? అసలు చేస్తారా?